మీ అభిమాన శ్రీ శర్వాణి ఫర్నిచర్ వారి ధమాకా సూపర్ కాంబో ప్యాక్ 6x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ ఒక బెడ్షీట్ కేవలం 16,599 రూపాయలు మాత్రమే. మరియు 6x6 బాక్స్ మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ ఒక బెడ్షీట్ కేవలం 20,100 రూపాయలు మాత్రమే. త్వరపడండి, ఈ ఆఫర్ మా వద్ద స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. శ్రీ శర్వాణి ఫర్నిచర్ కు విచ్చేయండి. బడేటి పార్క్ ఎదురుగా సోనో విజన్ పక్కన జిఎన్టీ రోడ్, ఏలూరు. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనోమని మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః. మనందరం కూడా 13వ రోజు కార్తీక మాస పురాణ వైశిష్ట్యాన్ని వింటున్నాము. సాక్షాత్తు వశిష్ఠుడు జనక మహారాజు చెప్తున్నటువంటి కార్తీక పురాణం. వశిష్ఠుడు బ్రహ్మమానసపుత్రుడు ఆయన. ఈయన రాజయోగి. ఇద్దరు చాలా గొప్పవాళ్ళు. అంటే వినడం ఎంత మహద్భాగ్యం చూడండి అసలు. ఎందుకంటే లోకహితం కోసం ఇప్పుడు వశిష్ఠుడు. జనకుడు ఎందుకు అడిగాడంటే తన కోసం అడగడం కాదు, తన వలన ఈ కార్తీక పురాణం లోకానికి అందాలి. చూడండి, ఈరోజు మనందరం కూడా యుగ యుగాలు దాటిపోయినా సరే ఎప్పుడెప్పుడది త్రేతాయుగంలో జరిగినటువంటి జనకుడు త్రేతాయుగం నాటివాడు ఆయన. అప్పుడు ఆ యుగంలో జరిగిన విశేషాలు ఇప్పుడు కూడా ఇలా పరంపరగా కొనసాగుతాయి. ఎన్ని యుగాలు మారిపోయినా, ఎన్ని లక్షల సంవత్సరాలు మారిపోయినా ఎప్పుడు కార్తీక మాసం వచ్చినా సరే మనం వశిష్ఠ మహర్షిని జనకుడిని తలుచుకుంటాం. అది జనకుడు గొప్పతనం. సరే, లోకహితం ఎంత గొప్పదో. అంటే జనకుడు ఏంటంటే తన కోసమే కాకుండా తద్వారా ఈ కార్తీక మాస వ్రతమహత్యాన్ని అందరూ వినడం చేత జనులందరూ విని వ్యాసుని గ్రంథస్థం చేయడం వల్ల స్కాంద పురాణంలో పద్మపురాణంలో కూడా అవన్నీ అందరూ విని ఇవన్నీ అందరూ ఆచరించాలి, అందరికీ ముక్తి కలగాలి. కలియుగం కదా ఇది. కలిపురుషుడు విపరీతమైన ప్రభావం చూపిస్తుంటాడు. కలిపురుషుడు ఏం చేస్తాడంటే మానవుడిని సనాతన ధర్మానికి దూరంగా చేస్తుంటాడు ఆయన. ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటుంటాడు, మనసులో ఏం చేస్తే ప్రవేశిస్తాడు ఆయన. మనసులోనే స్థానం ఉంటుంది అది ప్రభావం. కలియుగంలో ప్రమాదం ఏమిటంటే రాక్షసుడికి స్థానం ఎక్కడంటే పూర్వకాలం రాక్షసులు ప్రత్యేకంగా ఉండేవారు. కానీ కలియుగంలో ఎంత ప్రమాదం అంటే రాక్షసులకి స్థానం లేకుండా పోయింది. అందరూ అడిగారు, అయ్యా మాకు ఎక్కడ స్థానం ఇమ్మని అడిగారు పరమాత్ముడిని. అందరికీ స్థానం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈ స్థానం ఎవరికయ్యా అంటే మనుషుల యొక్క మనసులో ఇచ్చారు రాక్షసులకి స్థానం. ఆ స్థానం వల్ల ఏమైంది, రాక్షసుడు మనలో ఉంటాడు. మన ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడంటే రాక్షసుడి యొక్క అంటే ప్రవృత్తి ఏమిటంటే భగవంతుడికి దూరంగా జరిపేస్తాడంతే. ఇక నిరంతర హరినామస్మరణం చేయడం, కార్తీక మాస వ్రతం చేయడం, పుణ్య కార్యక్రమం అన్నీ చేశాడనుకోండి రాక్షసత్వం నశించిపోతుంది. కలిపురుషుడు మనల్ని ఏమీ చెయ్యలేడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ధర్మ విరుద్ధంగా పనులు చేయిస్తూ ఏ పని చేయాలి ఆ పని చేయాలి. కార్తీక మాసంలో ఉదయమే నిద్ర లేవలేను. వాడు 10 నిద్ర లేవాడు, వాడు 9 నిద్రపోడు, 9 రాత్రి 1 నిద్రపోడు, పొద్దున్న 9 లేవాడు. దీపాదన చేయాలి, అసలు స్వామి నమస్కారం ఉండదు. హరినామస్మరణ చేయాలి, ఎప్పుడు లౌకిక విషయాలు నామస్మరణ. వాడు దానం చేయాలి, దానం అసలు వాడి ఎవరికి ఏం పెట్టాడు, వాడి తింటుంటాడు, వాడి చేస్తుంటాడు. అంటే ఎప్పుడైనా మానవుడి కలియుగంలో ఎలా ఉంటుందంటే ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. చూడు, గమనించండి. అటువంటి ధర్మ విరుద్ధమైన ప్రవర్తన నుంచి మనందరం బయటపడాలంటే మనందరం కూడా కనీసం కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తే వీటన్నిటి నుంచి మనం దూరంగా ఉండొచ్చని ఉద్దేశం చేత వశిష్ఠ మహర్షిని నమస్కరించి ఆయన ద్వారా కార్తీక మాస వ్రతమహత్యాన్ని విని ఈ లోకానికి ప్రసాదించిన మహానుభావుడే జనక మహారాజు. నమస్కరించాడు, అయ్యా మహానుభావ, ఈ 13వ రోజు 13వ అధ్యాయంలో కార్తీక మాస విశిష్టతను వినాలనుకుంటున్నాను. నేను ప్రతిరోజు చాలా గొప్ప గొప్ప విశేషాలు చెబుతున్నారు, అవన్నీ వినడం చేత నాకు చాలా ఆనందం కలుగుతుంది స్వామి అని చెప్పి నమస్కరించి అడిగాడు మాట. చెబుతున్నాడు, నాయన జనక మహారాజా, నీ శ్రద్ధని, నీ ఆసక్తిని, నీకున్న పరమభక్తిని, పరమాత్మ పట్ల నీకున్న అచంచలమైనటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఆ భక్తి నన్ను పరవశింపజేస్తుంది. నీలాంటి వాడు ఒకడున్నా చాలన్నాడు ఆయన. నీలాంటి వాడు చెప్పడం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది చెప్పాడు ఆయన.
నీ శ్రద్ధ, నీ భక్తి నన్ను పరవశింపజేస్తుంది. కాబట్టి జనక మహారాజా ఈ కార్తీక మాస 13వ అధ్యాయం చెబుతాం అనమాట. అన్నిటికంటే అంటే ఆయన చెప్పాడు, ఓ జనక మహారాజా, కార్తీక మాసములో చేసే ఏ పనైనా గొప్ప ఫలితం ఇస్తుంది. సత్కర్మలు మాత్రమే. సత్కరించే ఒకరిని చాలా గొప్పది. ఒక మహాపండితుడు తీసుకుని సత్కరించారు, చాలా గొప్ప ఫలితం ఇస్తుంది. అలాగే కార్తీక మాసంలో ఏ పని చేసినా సరే అపూర్వమైన అనంతమైనటువంటి ఫలాన్ని కలిగిస్తుంది. జనక మహారాజా ఒక మాటలో చెప్పాలంటే నదీ స్నానం, దీపారాధన, దానములు, పూజలు, సత్కారములు, వస్త్రదానం, అన్నదానం, స్వయంపాక దానం, ఎన్ని దానములు ఆచరించినా సరే మానవుడు చాలా అపూర్వమైన ఫలితం కలుగుతుంది. అది కార్తీక మాసంలో గొప్పతనం చెప్పాడు ఆయన. అలాగే ఇంకా గొప్ప విషయం చెప్పాడు ఆయన జనక మహారాజా. ఒక పేద బ్రాహ్మడికి, కొంతమంది బ్రాహ్మణులు ఉంటారు పాపం, కలియుగంలో చాలామంది పాపం బ్రాహ్మణులు చాలా ఎక్కువ మంది పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. తినటానికి తిండి లేక పాపం చాలా అవస్థలు పడుతున్నారు. కనీసం వాళ్ళ పరిస్థితి ఏమైందంటే వాళ్ళకి పుట్టిన బిడ్డలే కూడా ఉపనయనం చేసుకునే పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. అందరికీ చాలామంది గొప్పవాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. కనీసం ఉపనయనం చేయాలి. ఉపనయనం చేయాలంటే ఎలా? బ్రాహ్మణోత్సవం పిలాలి, అన్ని కార్యక్రమాలు ఉంటాయి, కనీసం 10 మందికి భోజనం పెట్ట ఎలా? అటువంటి వాళ్ళు పాపం చాలా బాధపడుతుంటారన్నమాట. ఓ జనక మహారాజా వశిష్ఠుడు చెబుతున్నాడు, ఉపనయనం చేసుకోవడానికి అవకాశం లేటువంటి ఒక పేద బ్రాహ్మణుడికి ఎవరైనా తన ధనము చేత ఉపనయనం చేయించినట్లయితే అటువంటి వాడి యొక్క సకల దోషం పరిహరింపజేసి చెప్పాడు. అన్నిటికంటే గొప్ప దోషం వ్యభిచార దోషం ఉంటుందన్నమాట. వ్యభిచరిస్తుంటాడు తెలిసి తెలియక, పరస్త్రీ వ్యామోహం చేత, కామము చేత పరస్త్రీ పొందుతుంటాడు కదా, ఒక వ్యభిచార దోషం. అది చాలా పెద్ద దోషం, అది మామూలు దోషం కాదు. అది ఎప్పుడూ కూడా ధర్మేచ అర్ధేచ కామేచ అని వివాహాలు చెబుతున్నాయి కదా. అంటే దాని మామగారు ఏం చేస్తారు, కన్యాదానం చేసేటప్పుడు ధర్మే త్వయా ఏష నా అతి చరితావ్య అని చెప్పిస్తాడు ఆయన. అల్లుడు గారు ఏమంటారంటే నా అతి చరామి అంటాడు. అతి చరించి ధర్మం కదా అది. వివాహం చేసుకున్నావు, భార్య ఉన్నది, భార్య పట్ల అనురక్తుడివైండి ధర్మబద్ధమైన కామ అనుభవించడం తప్పులేదు. కానీ నువ్వు వ్యసనపరుడై దురాశ చేత పరస్త్రీలను కూడా పొందాలనుకోవడం అనేది అది మహాపాతకం. అది చాలా దురాశ, అది మహాపాపం. అది అటువంటి ఆలోచన ఎప్పుడూ చేయరు అసలు. పరస్త్రీ వ్యామోహం మానవుడికి ప్రాణాన్ని హరించి వేస్తుంది, మృత్యువుతో సమానం చెప్పే శాస్త్రం. నీకెందుకు భార్య ఉన్నది కదా, భార్య పట్ల అనురక్తులే ఉండడమ్మా అనేసి ఏమిటి అసలు ఆ ప్రత్యేకమైన భావన నీకెందుకు అసలు అని చెప్పాడు ఆయన. కాబట్టి వ్యభిచార దోషం చాలా, అందుకో అదొక వ్యసనం. అది పరస్త్రీ వ్యామోహం అనేది ఒక వ్యసనం. ధర్మబద్ధుడే ఉండడం చాలా గొప్పది. ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా ఎప్పుడైనా చేసి పశ్చాత్తాపడయో ఇలా చేశాను తెలిసి తెలియక ఇలాగా వ్యభిచరించాను కదా అని బాధ చేత ఉన్నవాడు ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుడికి చక్కగా ఈ ఉపనయనం చేయించే మొత్తం ఖర్చంతా ఆయన పెట్టుకుని ఉపనయనం చేయించారనుకోండి, ఆ వ్యభిచార దోషం పోతుంది. జనక మహారాజా చక్క సత్కార్యక్రమాలు లోకానికి ఉపయోగించి ఏ కార్యక్రమం చేయమని చెప్పాడు ఆయన. చెరువులు తవ్వించడం, ఒక 10 మందికి చక్కగా ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయడం, ఒక బావిని తవ్వించడం, గ్రామానికి కావాల్సిన మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. ఆయన చేసే పని వల్ల కొంతమందికి ఉపయోగం కలిగితే అంతకంటే గొప్పది ఏముంది అసలు కార్తీక మాసంలో. చాలా గొప్పది. మానవ జీవితంలోనూ పట్టుకెళ్ళేది ఏమని చెప్పి జనక మహారాజా నీకు తెలుసు చెప్తున్నా వినమన్నాడు ఆయన. మానవుడు ఈ లోకల నుంచి ఏమీ పట్టుకెళ్ళడం సాధ్యం కాదు. నువ్వు ధనం ఎంత మూటగట్టినా, ఎంత సంపాదించినా, ఎన్ని భూములు కొల్లగొట్టినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని డిపాజిట్ చేసినా, ఎన్ని సంపాదించినప్పటికీ కూడా నువ్వు ఈ లోకంలోకి ఎలా అయితే వచ్చావో అలాగే అన్నీ వదిలేయాలి. చివరికి వస్త్రాలు కూడా వదిలేయాలి. చివరికి ఒట్టి శరీరము చేతనే లోకాన్ని వదిలి వెళ్ళవలసి ఉంటుంది. ఇది యథార్థము, సత్యం ఇది. మరి నువ్వేం తీసుకెళ్తావు? అవన్నీ కూడా ఏమీ రావు కదా వెంట. నువ్వు చేసిన పుణ్యఫలమే నీ వెంట వస్తుంది. అందరూ ఈ జగత్తులు అందరూ నిన్ను వదిలేసిన, కట్టుకున్న భార్య గుమ్మం దగ్గర వదిలేస్తుంది, కుమారుడు శ్మశానంలో కపాల మోక్షం వదిలేసి ఆయన వెళ్ళిపోతాడు, సాయంత్రం హరిశ్చంద్రుడు తాళవేసి వెళ్ళిపోతాడు. ఏకాకివై ఉన్న నీ జీవితంలో నేను రక్షించేది నువ్వు చేసిన ధర్మమే నీ వెంట ఉంటుంది ఎప్పుడు చెప్పాడు ఆయన. కటిక చీకటిలో ఒక టార్చ్ లైట్ ఎలా అయితే ఉపయోగపడుతుందో, ఏకాకివే నిన్ను ఎవరూ లేకుండా బంధములను నిన్ను వదిలేస్తే ఆ సమయంలో నువ్వు చేసిన ధర్మము, దానము, పుణ్యఫలము నీ వెంట ఉంది రక్షిస్తుందయ్యా. అంత గొప్పదని చెప్పాడు ఆయన జనక మహారాజా. కాబట్టి ఈ విధముగా లోకానికి సంబంధించిన అన్ని విషయములు చాలా గొప్పవని చెప్పాడు ఆయన. కార్తీక మాసంలో అన్నిటికంటే గొప్పది ఏమిటి అంటే కన్యాదానం చాలా గొప్పదన్నాడు ఆయన. కన్యాదానం ఎప్పుడూ గొప్పదే,
కన్య ఉన్నాడు, ఒక అమ్మాయి కుమార్తె ఉన్నాడు. అటువంటి కుమార్తెని ఒక యోగ్యుడైన వరుడికి ఇచ్చి కన్యాదానం చేయడం చాలా గొప్ప విశేషం. మన కన్యాదానం గొప్పతనం మహాసంకల్పం చెప్తుంది కదా. మమ అనేక జన్మసు ఇహ జన్మనీచ ఏతక్షణ పర్యంతం బాల్య యవ్వన కౌమారవార్ధకేషు రహస్యీ ప్రకాశనేచ ఆవృత్తనావృత్త మహాపాతకాది సమస్త దుతిక్షయార్థం అశపూర్వేషాం దశాపరేషాం మధ్వంస్యానాం మాతృవంశ్యానాం కుంభీపాకలోహిత ధామతాపసంగాత విదేభ్యో మహాఘోరేభ్యః నరకేభ్యః ఉత్తీరతలే సూర్యమండల పర్యంతం. అబ్బుచ్చ అద్భుతంగా చెప్పింది. మమ అనేక జన్మసు. ఎవరైతే తమ కుమార్తెని కన్యాదానం చేస్తుంటారో, అందుకని అల్లుడికి కాలు కడుగుతుంటారు. మామగారు పెద్దవాడు కదండి, అల్లుడు చిన్నవాడు కదండి అంటే అలా కాదు. మామగారు ఎప్పుడూ కూడా తమ కుమార్తె లక్ష్మీ స్వరూపం. ఆవిడ కుమార్తె అంటే, కూతురు అంటే లక్ష్మీ అంశే ఆవిడలో ఉంటుంది. స్త్రీ అంటే లక్ష్మీ అంశంభూతరాలు. స్వర్గేచ స్వర్గలక్ష్మీచ గృహేచ గృహలక్ష్మీచ. స్వర్గంలో స్వర్గలక్ష్మి ఉంటుంది, వైకుంఠంలో మహాలక్ష్మి ఉంటుంది, మన గృహంలో స్వర్గలక్ష్మి, గృహేచ గృహలక్ష్మి ఉంటుంది. మన గృహిణి ఆవిడే. మన ఇంట్లోటువంటి భార్య స్త్రీ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపురాలు ఆవిడ. అటువంటి లక్ష్మిని నీ కుమార్తె కదా ఆవిడ. లక్ష్మిని ఎవరికి ఇస్తావు? నారాయణకి ఇస్తావు కదా. కాబట్టి అశపూర్వేషాం దశాపరేషాం ఎవరైతే కన్యాదానం చేస్తుంటారో, అందులో ఈ కార్తీక మాసంలో కన్యాదానం చేస్తుంటారో, ఎప్పుడు చేసిన దశపూర్వేష 21 తరాలు ఉద్ధరించబడతారు. కొడుకుంటే ఒక తరాన్ని ఉద్ధరిస్తాడు వాడు, కానీ కుమార్తె ఉంటే మాత్రం 21 తరాలు ఉద్ధరించబడుతుంది. మాతృవంశానాం మధ్వంశానా మాతృవంశానం. నా వంశము తల్లి యొక్క వంశం కూడా. చూసారు ఎంత గొప్పగా చెప్పాడు ఆయన. కుంభీపాకలోహితామతాపసంగాది విదేభ్యో నరకేభ్య. భయంకరమైన నరకాలు ఉన్నాయి. అసలు 84 లక్షల నరకాలు ఉన్నాయని చెప్పాడు. భయంకరమైన నరకాలు ఉన్నాయి. 22 నరకాలు వేస్తే చాలా చెప్తుంటారు దాని గురించి. చాలా భయంకరమైన నరకాలు అవన్నీ కూడా. నరకేభ్య ఉత్తీర తిలై సూర్యమండల పర్యంతం. ఎవరైతే కన్యాదానం చేస్తాడో సూర్యచంద్రులు ఉన్నంతకాలము కూడా వాడు శాశ్వతంగా వాడి పితృదేవతలు అందరూ కూడా శాశ్వతమైనటువంటి పుణ్యలోక ప్రాప్తి పొందుతారు. అంత గొప్పదే కన్యాదానం. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైరుతాం దాస్యామి విష్ణువేతుభ్యం బ్రహ్మలోక జిగీష. అటువంటి బంగారంతో సమానమైన నా కుమార్తెనిచ్చి నీకు వివాహం చేస్తున్నానయా అల్లుడా, నువ్వు యోగ్యుడని నమ్ముతున్నాను నేను. కాబట్టి నా కుమార్తె విషయంలో ధర్మమునందు కానీ అర్థమునందు కానీ కామమునందు కానీ ఎప్పుడు కూడా నా అతిచరించవద్దు, ఎప్పుడు కూడా అన్యాయంగా ప్రవర్తించవద్దు ఆమె పట్ల. ధర్మం అంటే అది ధర్మం. అందుకోసం పరస్త్రీ వ్యామో అధర్మబద్ధమని చెప్పి అందుకోసమే నువ్వు ధర్మబద్ధమైన ధర్మపత్ని కలిగి ఉండి అధర్మబద్ధమైన ఆలోచనల చేత పరస్త్రీ వ్యామోహాన్ని పొందుతావా? ఎంత మహాపాపం అది. ధర్మ విరుద్ధం అది. నువ్వు చేసే ప్రమాణానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నమాట అయితే అది చెప్పాడు ఆయన. కావున అన్నిటికంటే గొప్పది కన్యాదానము. చాలా విశేషమైనది కన్యా. ఎప్పుడూ కూడా కన్యాదానం చాలా గొప్పది. అందులో ఈ కార్తీక మాసం చాలా విశేషమని చెప్పాడు ఆయన. చెబుతూ అంటే ఎవరు స్వామి దీనికి విశేషాలు చెప్పండి అని చెబుతున్నాడు. పూర్వము జనక మహారాజా వంగదేశంలో ఒక రాజు ఉండే, సూర్యుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన చక్క రాజ్య పరిపాలన చేస్తుండేవాడు. శత్రురాజు అందరూ ఏకమై ఆయన మీద యుద్ధం ప్రకటించి అందరూ కలిసి ఏకమై ఆయన జయించి యుద్ధరంగంలో ఓడిపోతే ఆయన భార్య కలిసి అరణ్యానికి పారిపోయాడు. ఆయన అరణ్యంలో పారిపోయి అనేక కష్టాలు అనుభవించాడు. ఆయన నానా రాజుగా బతికాడు కదా పాపం. సుఖంగా హాయిగా వందిమాగతలు ఎంతో ఇది అధికారం సంపద ఇవన్నీ పోయేసరికి అరణ్యంలో చాలా దుర్భరమైన జీవితం అనుభవించాడు. సుఖాలు అనుభవించాడు. ఇప్పుడు సుఖం తర్వాత దుఃఖం ప్రమాదం, దుఃఖం తర్వాత సుఖం ఆనందం కలిగిస్తుంది. సుఖం తర్వాత దుఃఖం కదా ఈయనకి. అన్నీ అనుభవించినప్పుడు ఏమీ లేకుండా పోయింది. అనేక కష్టాలు పడ్డాడు, అనేక ఇబ్బందులు పడ్డాడు. అబ్బా ధనం ఎంత గొప్పదో కదా అనుకున్నాడు పాపం. ఇలా ఉండగా కొంతకాలం అయ్యేసరికి ఏమైందంటే భార్యాభర్త ఇద్దరికీ కూడా కుమార్తె పుట్టిందన్నమాట. కుమార్తె కలిగితే చాలా రాకుమార్తె చాలా అందంగా ఉంది. ఆవిడ సంతోషించాడు. కుమార్తె యుక్త వయసుకురాలైంది. చక్కగా ఆయన ఏదో జీవితాన్ని అలా కష్టాలు అనుభవిస్తూ ఎప్పటికైనా మంచి రోజు రావాలి కాలం గడుపుతున్నమాట. ఇలా ఉండగా ఒక సమయంలో ఒక మునుకుమారుడు అలా వెళుతూ ఈయన కుమార్తెను చూశాడు. ఆయన చూసా బా ఏమి రూపలావణ్యములు, చక్కగా నాకు ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుంది కదా అనుకుని ఆయన ఏం సైడ్ వెళ్ళి ఆ
సూరరాజుని అడిగాడనమాట. ఆయన అరణ్యం ఉన్నటువంటి రాజుని అడిగాడయ్యా, నాకు మీ కుమార్తెనిచ్చి వివాహం చేయమంటే ఆయన ఏమన్నా అంటే, నేను ఒక దౌర్భాగ్యం, అనేక కష్టాలు పడుతున్నాను, మళ్ళీ నీలాంటి వాడికి ఇచ్చి నా కుమార్తె ఇబ్బంది పడ్డావు ఎందుకు? కాబట్టి ఒక పని చేయి, నువ్వు నాకు ధనం ఇవ్వగలిగితే నువ్వు నా కుమార్తె వివాహం చేస్తాను. నువ్వు ఇంత ధనం ఇవ్వగలిగితే తప్పనిసరిగా నీకు వివాహం చేస్తాను. కాబట్టి నువ్వు నేను బాధలు పడి, నా భార్య ఇబ్బంది పడి, నువ్వు ఇబ్బంది పడి ప్రయోజనం ఉంది. అంత ధనం సంపాదించగలిగి, అంత ధనం నీ దగ్గర ఉండగలిగితే, నువ్వు నాకు ఇవ్వగలిగితే తప్పనిసరిగా నా కుమార్తె నుంచి వివాహం చేస్తాను చెప్పాడు ఆయన. అది కన్యాశుల్కం, అది అంటే కూతురు డబ్బుకి అమ్మేస్తుంది అన్నమాట ఆయన. అయితే ఈయన ఏం చేశాడంటే, మునీశ్వరుడు సామానుడు కాదు ఈయన ఏం చేశాడంటే, కుబేరుడు గురించి తపస్సు చేశాడు. డబ్బులు ఎవరిస్తే ఆయన గురించి తపస్సు చేయాలి. ఈయన ఏం చేశాడంటే కుబేరుడు గురించి గొప్ప తపస్సు చేశాడు ఆయన. మామూలు తపస్సు కాదు, తపస్సు చేసి కుబేరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమిడయ్యా అడిగాడు ఆయన, మునుకుమార ఏమిటంటే, ఏం చెప్పమంటారు స్వామి, నేను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ నా వివాహానికి ధనం కావాలి స్వామి, కాబట్టి మీరు ఇలా ఆయన ధనం ఇస్తేనే ఆయన కుమార్తె వివాహం చేస్తాడు. నేను గృహస్థాశ్రమం ప్రవేశించాలి, ఈ ధనం నా కోసం కాదు, నేను భార్యను పొందడం కోసం ఈ ధనం నాకు కావాలి, కాబట్టి ఇంత ధనం అడిగాడు ఆయన. వాడి మహానుభావ కుబేర ధనం ఇవ్వమంటే కుబేర ఆలోచించాడు, నిజమేనయ్యా పోలే బాగుంది, ఇది గృహస్థ ధర్మం అంటున్నావు కదా, తప్పనిసరిగా పోలే వివాహం చేసుకో, హాయిగా ఉండవా అని చెప్పి ఆయన అడిగిన ధనవంతా ఇచ్చాడు ఆయన. ఈ మునుకుమారుడు మామగారు తీసుకెళ్ళి ధనవంత ఇచ్చాడు ఆయనకి. ఇస్తే ఆయన తీసుకున్నాడు అనమాట. అమ్మాయి ఏదో చాలా బాగుంది, అనంతమైన ధనం లభించింది కదా, ఏదో ఇలా అనుకున్నాక చెప్పి ఆయన ఆ ధనాన్ని తీసుకుని చక్కగా హాయిగా సుఖం అనిపిస్తున్నాడు ఆయన. దైవవశాత్తు మరో కుమార్తె పుట్టింది ఆయనకి. కుమార్తె పుడితే మొదటి కుమార్తె బాగా ధనం సంపాదించారు కదా, ఇప్పుడు ఈయన ఆలోచన ఏంటంటే రెండో కుమార్తెని కూడా కన్యాశుల్కం ఇచ్చి బాగా ధనం తీసుకుని హాయిగా ఆనందంగా ఉండొచ్చని ఒక ఆశ, మహాపాపమైన ఆలోచన కలిగింది మాట ఈయనకి. ఇది ఇలా ఉండగా అరణ్యంలో ఒక యతీశ్వరుడు అలా వెళుతుండగా కనిపించాడు, నమస్కరించాడు. ఈయన ఆయనకి అర్ఘ్యపాద్యం ఇచ్చాడు. ఏమిటో ఎలా ఉందని, జీవితం బాగుందని చెప్పాడు. కుమార్తెను చూశాడు. ఆయన ఏమన్నా అంటే, ఏమంటే నా కుమార్తెకి ఎవడైనా బాగా ధనం ఇస్తే వాడికి ఇచ్చి వివాహం చేస్తాను చెప్పాడు ఆయన. కన్యాశుల్కం అన్నాడు ఆయన. యతీశ్వరుడు ఆశ్చర్యపోయాడు, ఎంత మహాపాపం చేసి ఎవడే కన్యాశుల్కం చేస్తాడు ఎవడైనా, కన్న కూతురు ఎవడైనా అమ్మేసుకుంటాడు ఎవడైనా, ఒక యోగ్యుడైనా గొప్పవాడికి వివాహం చేయాలి తప్ప ఎవడు డబ్బు ఇస్తే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా, ఇది మహాపాపం అన్నాడు. ఇది చేయకూడదు. అలా కన్యాశుల్కం చేయడం వల్ల నీ పితృదేవత అందరికీ కూడా పాపలోకలు పడిపోతాయి, అందరికీ కూడా మహాపాపం అయ్యాలని పని చేయొద్దని చెప్పాడు ఆయన. ఈ రాజు ఏమన్నా అంటే, చాలే ఊరుకోండి స్వామి, డబ్బులు లేకపోతే ఎంత కష్టపడ్డారు, నాకు తెలిసి బాధలు ఏంటో కూడా, ఇలాంటి యతీశ్వరులు సన్యాసులు అలాగే చెప్తుంటారు, మీకు ఏం తెలుసు ధనం విలువ, కాబట్టి మీరు చెప్పే మాట నచ్చలేదు నాకని చెప్పాడు ఆయన. వినకపోతే నీ కర్మని చెప్పాడు, చేసే మహాపాపం చేత నీ పితృదేవతలందరికీ కూడా నరకలోకంలో పడిపోగా అని చెప్పి పడిపోతారని చెప్పి ఆయన. శాపం కాదన్నాడు ఆయన, జరుగుతుంది చెప్పాడు ఆయన. పాపపు సొమ్ము చేత ఏదో తెలియజేసావు కదా, ఈ పాపపు సొమ్ము చేత ఇలా పాపం అనుభవించి మహాపాపమయ్యా, కాబట్టి ఇది మంచి పద్ధతిగా అని చెప్పాడు ఆయన. వినలేదు. రెండో కుమార్తెకి ఇచ్చి ఎవరు దొరుకుతాడో డబ్బిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. ఇంతలో కాలం అయిపోయింది, మరణం కలిగింది, యమదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయారు ఆయన. యమదూతలు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే, వీరు పితృదేవత అందరినీ కట్టి తీసుకొచ్చారు, పడేశారు, యమలోకంలో పడేశారు. పితృదేవత అడిగారు, అయ్యా మహానుభావ, మేము పుణ్యలోకంలో ఉన్నాం కదా, పుణ్యం చేశాం కదా, మళ్ళీ మనందరం తీసుకొచ్చి ఈ నరకలోకంలో పడేశారంటే అని చెప్పాడు ఆయన. ఎముడేం చెప్పాడంటే, మీ వంశంలో ఈ పరమ దుర్మార్గుడైన ఒకడు ఉన్నాడయ్యా, వాడు చేసిన పాపం ఏమిటయ్యా అంటే, మా కూతుర్ని డబ్బు కోసం అమ్మేసి ఆ విధంగా కన్యను అమ్మేశాడు వాడు, దుర్మార్గుడు వాడు, ఆ పాపం మీకు వచ్చింది, కాబట్టి కన్యను అమ్మరాదు, వాళ్ళకి దానం చేయాలి తప్ప అలా అమ్మకూడదయ్యా, ఇది మహాపాపం, మహాపాతకం ఇది, కాబట్టి మీరందరూ కూడా వచ్చి నరకలోకంలో పడిపోయి చెప్పాడు ఆయన. అడిగాడు, మహానుభావ, ఆయన చాలా గొప్పవాడైన, మహానుభావ ఎలా మరి ఈ పాప నుంచి విముక్తి ఎలా అంటే, ఎముడేమన్నాడు పంచేద్దాం చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు భూలోకంలో ఇప్పుడు కూడా ఉంది, కాబట్టి నువ్వేం చేస్తావంటే, నీకు శరీరాన్ని ఇస్తాను, నువ్వు గొప్పవాడి కదా, శరీరాన్ని ఇస్తాను, మళ్ళీ భూలోకానికి వెళ్ళి చక్క అమ్మాయిని ఒక బ్రాహ్మణోత్తముడికి ఇచ్చి చక్క కన్యాదానం చెయ్యి, చేస్తే మీ అందరికీ కూడా పాప విముక్తి కలిగి మొత్తం పితృదేవత అందరికీ కూడా పుణ్యలోక ప్రాప్తి పొందుతారు, నీకు అంటే అవకాశం ఇస్తున్నా అని చెప్పాడు ఆయన. అమ్మాయి అనుకుని ఆ వంశంలో రాజుగారు ఆయన వచ్చి మళ్ళీ చక్కగా మళ్ళీ ఆ చిన్న కుమార్తెని ఒక బ్రాహ్మణోత్తముని, యోగ్యుడైనటువంటి బ్రాహ్మణోత్తముని పిలిపించి చక్క వైభవంగా కన్యాదానం చేసి నమస్కరించి ఆ విధంగా వారందరికీ కూడా చక్క అద్భుతంగా వివాహం చేశాడు ఆయన. తద్వారా వెంటనే పితృదేవతలందరూ కూడా శాశ్వతమైన పుణ్యలోక ప్రాప్తిని పొందడం జరిగింది. వంశస్థులందరూ ఎవరైతే మళ్ళీ అందరూ కూడా నరకలోకంలో పడిపోయారు, వారందరూ కూడా మళ్ళీ యథావిధిగా పుణ్యలోకంలో పుట్టడం జరిగింది మాట, అందరూ వచ్చేసారన్నమాట.
అప్పుడు అర్థమైంది మాట, బాబోయ్ కన్యాశుల్క దోషం ఇంత ప్రమాదమా, కాబట్టి కన్యను డబ్బు కోసం కన్యను అమ్మరాదు. కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో ఎవరైతే కన్యాదాన చేస్తుంటారో చాలా అనేక జన్మలు చేసిన పాపాలు పోతుంటాయి. శతకృత పుణ్యబలా వ్యాప్చొద్దామని చెప్పాడు. 100 యజ్ఞములు చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అటు మహత్తరమైన పుణ్యఫలితం కలుగుతుంది. అలాగే అశ్వమేధ యజ్ఞం చేస్తే ఎంత పుణ్యం చెప్పాడు ఆయన. అశ్వమేధ యజ్ఞం చేస్తే పుణ్యఫలితం కలుగుతుంది. గోలోకంలో ఉండే స్థితి కలుగుతుంది. గోలోక భువర్లోకము సువర్లోక ఈ లోకాలు ఉన్నాయి కదా, ఈ లోకములు ఉండే బ్రహ్మలోకంలో ఉండే పరిస్థితి కలుగుతుంది. అలాగే మానవుడికి శతకృత 100 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది. అన్నిటికంటే కన్యాదానం చాలా గొప్పది. అందులో ఈ కార్తీక మాసములో కన్యాదానం చేయడం వలన మానవుడికి సకల శుభాలు కలుగుతుంటాయి. కాబట్టి చాలా గొప్పదయ్యా అని చెప్పి ఆ కన్యాదానం వల్ల చాలా విశేష పుణ్య దేవత మధ్వంశం, తల్లి వంశము తండ్రి వంశం వీరందరూ కూడా జనక మహారాజా వీరందరూ కూడా శాశ్వతమైనటువంటి పుణ్యలోక ప్రాప్తి పొందుతుంటారు. అంత గొప్పదే కన్యాదానం, చాలా గొప్పది. అందుకోసమే ప్రతి ఇంట్లో ఒక అమ్మాయి ఉండాలి. చక్కగా అటువంటి అమ్మాయిని సాక్షాత్తు లక్ష్మీదేవి, మన ఇంట్లో అమ్మాయి ఉందా లక్ష్మీదేవి ఉన్నట్టే. అటువంటి అమ్మాయిని గృహలక్ష్మి కదా, స్వర్గే చ స్వర్గలక్ష్మీ చ, స్వర్గలో స్వర్గలక్ష్మి, ఇంట్లో గృహలక్ష్మి, వైకుంఠంలో మహాలక్ష్మి కదా. ఆ విధంగా మన ఇంట్లో మహాలక్ష్మిని చక్క మన లక్ష్మిని మన కుమార్తెని చక్కగా ఒక యోగ్యుడైనటువంటి కుమారుడికి ఇచ్చి కన్యాదానం చేయడం కార్తీక మాసములో చాలా విశేషమైన పుణ్యప్రదము. పితృదేవత అనుగ్రహిస్తారు, వారందరికీ కూడా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. మీరందరూ కూడా ఆ సూర్యచంద్రుని ఉన్నంతకాలము కూడా శాశ్వతమైనటువంటి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందయ్యా. ఇంత గొప్పదయ్యా జనక మహారాజు, విన్నావు కదా, కన్యాదానము ఇంత గొప్పది. కాబట్టి కన్యని డబ్బు తీసుకుని ఎవడైనా ధనం మీద వ్యామోహం చేత కన్యని దానం చేశాడంటే వాడు పొందే పాపం మహాపాపం చెప్పాడు ఆయన. ఇప్పుడు కలియుగంలో ప్రస్తుత పరిస్థితి ఏముందంటే కన్యలు దొరకటం లేదు, కన్యాశుల్కం లేదు, ఇప్పుడు అసలు అవకాశం లేదు. ఎందుకని ఒక అమ్మాయి ఉంటే 10 మంది వరులు ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం పరిస్థితి ఎలా వచ్చిందంటే పాపం చాలామంది వివాహం చేసుకుందామంటే అమ్మాయిలు దొరక బ్రహ్మచారిగా మిగిలిపోతున్నారు. పాపం వాళ్ళ పరిస్థితి చూస్తుంటే కొంతమంది చూస్తుంటే, అయ్యా మహానుభావ ఏదో సంబంధం చెప్పండి, ఇలా విధంగా ఇప్పటికే 35 సంవత్సరాలు వచ్చేసాయి, వివాహం అవుతుందా లేదా, ఏమేమో దోషాలు జాతకంలో ఏమో దోషాలు ఉన్నాయని నేను చేయమంటారు మహానుభావ, ఏం చేసి పాపాలన్నీ పోతాయి నాకు అని చెప్పి చాలామంది పరిస్థితులు అయిపోయింది పాపం. ఇప్పుడు కన్యాశుల్కం ఇప్పుడు లేదు. కానీ అలాగా ఎవడైనా ఇప్పుడు ఈ పరిస్థితి అర్థం చేసుకుని, అంటే అలాంటి పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఇస్తే మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాడు అనుకోండి, వాడు పొందే పాపం మహాపాపం అసలు. అటువంటి పని ఇప్పుడు చేయదు. చక్కగా యోగ్యుడైన కుమారుడికి కన్యాదానం చేయడం చాలా గొప్పదయ్యా. కాబట్టి జనక మహారాజా అన్నిటికంటే కన్యాదానం చాలా గొప్పది. అందులో అంటే ప్రతిదానము చాలా గొప్పదే, కానీ అందులో ఈ కార్తీక మాసంలో ఎవడైతే కన్యనిచ్చి దానం చేస్తుంటాడో అటువంటి వారందరికీ కూడా మహత్తరమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది. ఇది కార్తీక మాసంలో కన్యాదాన ఫలితం అయ్యా జనక మహారాజా. అపూర్వమైనటువంటి స్థితి కలుగుతుంది, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది చెప్పాడు ఆయన. అంత గొప్పది. ఈ చాలా విషయం చెప్పాడు ఆయన. ఇలాగా ఒక బ్రాహ్మణోత్తముడికి లేని బ్రాహ్మణుడికి ఇలాగా ఉపనయనం చేయడం, ఇది కూడా చాలా గొప్పది. తద్వారా వ్యభిచార దోషాలు నశించిపోతాయి. కాబట్టి ధర్మబద్ధమైన పత్నితో సుఖించడము, ఏనాడు కూడా పరస్త్రీ వ్యామోహాన్ని పొందకుండా ఉండడము, ధర్మాచరణే మానవుడు ఆయుష్కి మూల కారణం. ఎక్కువ కాలం బతకాలంటే పాప పనులు చేయకూడదు. త్వరగా పోవాలంటే అన్ని పాపాలు చేసి త్వరగా పోతాడు వాడే. పాపమే వినాశకాలే విపరీత బుద్ధి. పోయే కాలం వస్తే వాడు అన్ని పాపాలు చేస్తాడు వాడు. కాబట్టి ఎక్కువ కాలం బతికి లోకంలో ధర్మాచరణ చేసి పునరావృత్తిరహితమైన మోక్షాన్ని పొందాలంటే ఏనాడు కూడా ధర్మ విరుద్ధంగా ప్రవర్తించకూడదు, ఏనాడు పాపములు ఆచరించకూడదు. ఈ చక్కగా వశిష్ఠ మహర్షి చెప్పినట్టుగా అనేక దానములు చేయడం వలన మానవుడు పుణ్యలోక ప్రాప్తి పొందవచ్చు. అస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తస్సత్. మీ అభిమాన శ్రీ శర్వాణి ఫర్నిచర్ వారి ధమాకా సూపర్ కాంబో ప్యాక్ 6x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ ఒక బెడ్షీట్ కేవలం 16,599 రూపాయలు మాత్రమే. మరియు 6x6 బాక్స్ మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ ఒక బెడ్షీట్
కేవలం 20,100 రూపాయలు మాత్రమే. త్వరపడండి, ఈ ఆఫర్ మా వద్ద స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. శ్రీ శర్వాణి ఫర్నిచర్ కు విచ్చేయండి. బడేటి పార్క్ ఎదురుగా సోనో విజన్ పక్కన, GNT రోడ్, ఏలూరు.